డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడటం ఎంత మాత్రము సమర్థనీయం కాదు. అయితే కొన్ని మందులు ఉంటాయి, ఓటీసీ ప్రోడక్ట్స్ అని, ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ మెడిసిన్స్ అని ఉంటాయి. అయితే చాలా కంట్రీస్లో ఈ ఓటీసీ ప్రోడక్ట్స్కి చాలా నియంత్రణ ఉంటుందన్నమాట. అయితే ఏ మందు పడితే ఆ మందు ఈ కెమిస్టులు ఫార్మసిస్ట్లో డిస్పెన్స్ చేయడానికి వీల్లేదు. అయితే చాలా కంట్రీస్లో కూడా దీనికి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కాకపోతే మన దగ్గర అలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ అంత స్ట్రిక్ట్గా ఉండవు. సో ఎవరికి వాళ్ళకి తెలిసిన మందులు, పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్తో సహా చాలా మందులు ఈ మెడికల్ షాప్స్లో కొనుక్కొని వాడుతుంటారు. అయితే అది ఎంత మాత్రం కూడా అది కరెక్ట్ కాదు. అయితే ఈ మందుల వల్ల కొన్ని సేఫ్ మెడికేషన్స్, అంటే మనం ఎంతవరకు ఈ డాక్టర్ సలహా లేకుండా మందులు వాడచ్చు అంటే, మనకి జ్వరం వస్తే జ్వరానికి సంబంధించిన మాత్రలు, అది కూడా కేవలం పారాసెటమాల్ లాంటి మాత్రలు, జలుబు చేస్తే జలుబు సంబంధించిన మాత్రలు. సో ఇంతవరకు ఏదైనా మనకి కడుపులో నొప్పి వస్తే యాంటాసిడ్ ట్యాబ్లెట్స్, ఇంతవరకు మాత్రమే మనము డాక్టర్ సలహా లేకుండా వాడుకోవడానికి అవకాశం ఉంది. సో దీనికి మించి మిగిలినవన్నీ కూడా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడటం వల్ల చాలా అనర్థాలు ఉంటాయన్నమాట. అయితే ఈ అనర్థాలు ఏంటి, ఎందుకు వస్తాయి అంటే, ఒకటి, ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ అనేది, ఇప్పుడు ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతున్నారంటే మీరు రోగ నిర్ధారణ లేకుండా మందులు వాడుతున్నట్టుగా అర్థం అన్నమాట. సో రోగ నిర్ధారణ లేకుండా అది మందు వాడినప్పుడు న్యాచురల్గా అది వికటించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ మెడికేషన్స్, అంటే ఈ ఫార్మసిస్టులు, మెడికల్ షాప్లో ఉండే వాళ్ళు పేషెంట్స్ వెళ్ళి అడగగానే మాకు ఒక బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంది, ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అంటారు. అనగానే వాళ్ళకి తోచింది ఏదో ట్యాబ్లెట్ ఇస్తారన్నమాట. సో అట్లాగే ఒక యాంటీబయాటిక్ ఇవ్వండి, జ్వరం ఉంది అని చెప్తారు. సో వాళ్ళకి తోచిన యాంటీబయాటిక్ ఏదో ఇస్తారనమాట. సో ఈ యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చిన రీతిలో వాడటం వల్ల ఏంటంటే, ఒకటి, ఇండికేషన్ లేకుండా యాంటీబయాటిక్ వాడటం అనేది జరుగుతుంది. సో ఇండికేషన్ లేకుండా ఈ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అంటే తర్వాతి దశలో ఎప్పుడైనా ఆ యాంటీబయాటిక్ వాడాల్సిన జబ్బుకి అది వాడినప్పుడు అది పని చేయకుండా జరిగిపోతుంది. సో ఈ విధంగా ఈ యాంటీబయాటిక్స్ అనేది ఇష్టం వచ్చిన రీతిలో మెడికల్ షాపులలో కెమిస్ట్ల ద్వారా తీసుకొని వాడటం వల్ల ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అన్నమాట. సో దీనివల్ల మామూలుగా సాధారణంగా యాంటీబయాటిక్స్లో ఇంకా బ్యాక్టీరియా కూడా కొన్ని జీన్ మ్యూటేషన్స్ వల్ల ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే మనకి యాంటీబయాటిక్ ప్రొడక్షన్ అనేది అది అంత త్వరితగతిగా మనకి కొత్త యాంటీబయాటిక్స్ రావడం అనేది అది జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో ఒక 4-5 ఏళ్ళకి కానీ ఒక కొత్త యాంటీబయాటిక్ కనిపెట్టే పరిస్థితి లేదన్నమాట. అలాగే ఇంకా ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి వాడుతుంటారు ఎక్కువగా, ఒళ్ళు నొప్పులకి, కీళ్ళ నొప్పులకని, తలనొప్పి కానీ వాడుతుంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ కూడా చాలా రకాలైన అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా మన పొట్ట మీద గ్యాస్ట్రైటిస్ రావడము, పొట్ట ఉండే మ్యూకస్ మెంబ్రేన్ మీద ఇరోజన్స్ రావడము, అల్సర్స్ రావడము, ఈ కడుపులో నొప్పి రావడము, ఒకసారి చాలా సీరియస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్లో అల్సర్ ఫామ్ అయ్యి అల్సర్ నుంచి బ్లీడింగ్, రక్తవాంతులు కావడము, ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఈ పెయిన్ కిల్లర్స్ తోటి జరుగుతుంటాయి. అలాగే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ మీద కూడా వీటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కాబట్టి అంటే పెయిన్ కిల్లర్స్ మొత్తం వాడకూడదా అంటే అలా అని కాదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి, అది డాక్టర్ సలహా మేరకి వాడినప్పుడు దానికి ఆ డాక్టర్ మీకు దానికి సంబంధించిన, అది నిజంగా మీకు దానికి ఇండికేషన్ ఉంది అని అనిపించినప్పుడే వాళ్ళు మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు మేము మీకు దానికి సంబంధించిన అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, అంటే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది, అవన్నీ మీకు వివరంగా చెప్పి, అది వచ్చినప్పుడు ఏం చేయాలి, దాని ప్రికాషన్స్ ఏంటి, అవన్నీ చెప్పిన తర్వాతే మీకు అది ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తారన్నమాట. సో ఇదేదీ లేకుండా మీరు గుడ్డిగా మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చే మందులు తీసుకొని వాడటం వల్ల ఒక్కోసారి చాలా ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్, ఇందాక చెప్పినట్టుగా పొట్టలోంచి బ్లీడింగ్ రావడము, లేదంటే కిడ్నీస్ డ్యామేజ్ కావడము, అలాగే కొన్ని ఎలర్జిక్ రియాక్షన్స్ అని రావచ్చు. ఈ డ్రగ్ రియాక్షన్స్లో కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అని, ఇంకొకటేమో డిలేడ్ రియాక్షన్స్ అని ఉంటాయి. ఇమ్మీడియట్గా అంటే ట్యాబ్లెట్ వేసుకున్న 1 గంట 2 గంటల్లోనే, ఒకసారి కొద్ది నిమిషాల్లోనే కూడా మీకు బాడీ బ్లడ్ ప్రెషర్ పడిపోవడము, ఇంకా దద్దులు రావడము, దురదలు రావడము, పెదాలు వాచిపోవడము, గొంతు వాచిపోవడము, బ్రీదింగ్ డిఫికల్టీ, ఊపిరి తీసుకోవడం కష్టం కావడము, దీన్ని ఎనఫైలాక్సిస్ అంటామన్నమాట. ఇది చాలా సీరియస్ కాంప్లికేషన్. అది మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక్కోసారి బీపీ పూర్తిగా డౌన్ అయిపోయి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటి సీరియస్ కండిషన్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ నుంచి కూడా
లేట్ ఎఫెక్ట్స్ అంటే స్కిన్ ర్యాషెస్ డెవలప్ కావడము, జాయింట్ పెయిన్స్ రావడము, ఇంకా కొన్ని సీరియస్ రియాక్షన్స్లో చర్మం అంతా బాగా ర్యాష్ వచ్చేసి మొత్తం ఒక బర్న్స్ లాగా తయారైపోతుంటుంది అనమాట. అది చాలా సీరియస్ అడ్వర్స్ రియాక్షన్ ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడటం అనేది చాలా చాలా ప్రమాదం. అట్లాగే మామూలుగా ఈ మోడర్న్ మెడిసినే కాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్, హోమియోపతి, ఇంకా వేరే నాటు మందులు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఏదైనా మెడిసిన్ అనేది కంపల్సరీగా 100% సేఫ్ అనేది ఏది ఉండదండి. మనం తీసుకునే జ్వరానికి తీసుకునే పారాసెటమాల్ మాత్రం నుంచి మనము జనరల్ ఎనర్జీ కోసమని వైటమిన్స్ అని అవన్నీ తీసుకుంటుంటాం. ఆ వైటమిన్స్ కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫలానా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సేఫ్ కాబట్టి ఇది ఏమీ కాదు అని మీకు మీరే నిర్ధారించుకొని దాన్ని సరి అయిన డాక్టర్ సలహా లేకుండా వాడటం అనేది అంత మంచిది కాదనమాట. ఇంకొందరు అడుగుతుంటారు, ఇప్పుడు మోడర్న్ మెడిసిన్స్ వాడుతున్నాము, దీంతో పాటు ఇంకో హోమియో వాడచ్చా, ఆయుర్వేదిక్ వాడచ్చా అని అడుగుతుంటారు. సో అలాంటప్పుడు అది మీకు ఏ డాక్టర్ అయితే ప్రిస్క్రిప్షన్ చేస్తున్నారో ఆ డాక్టర్ని సంప్రదించి అడగాలన్నమాట. ఇప్పుడు ఒక మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ దగ్గరికి వచ్చి నేను హోమియో వాడతాను, ఆయుర్వేదిక్ వాడతాను, పర్వాలేదా అంటే ఆ డాక్టర్ చెప్పడం చాలా కష్టం అది. ఎందుకంటే ఆయనకి ఆ మోడర్న్ మెడిసిన్ సంబంధించిన వరకే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ఇండిపెండెంట్గా ఎట్ యువర్ ఓన్ రిస్క్ వేరే సిస్టమ్ డాక్టర్స్ని వాళ్ళతో సంప్రదించి విపులంగా డిస్కస్ చేసినప్పుడే అట్లాంటివి వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని పరిమితమైన మందులు మాత్రమే వాడాలి. వాటికి మించి ఇంకేదైనా మందులు వాడినప్పుడు మాత్రం తప్పకుండా ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాడకుండా ఉండడం అనేది మంచిది.